వెల్కమ్ టు మెగాలన్ టీవీ బర్నింగ్ టాపిక్. అసలు ట్రంప్ మనసులో ఏముంది? భారత్ విషయంలోనే ట్రంప్ ఇలా వ్యవహరిస్తున్నారా, లేక ట్రంప్ తీరే ఇంత? ప్రపంచంలో మిత్రదేశాల మధ్య కొన్ని బంధాలు ఉంటాయి. వాటి వల్ల తాత్కాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాల ప్రయోజనాలపైనే దృష్టి పెట్టి ఆయా దేశాలు ఒకదానికొకటి మద్దతు ప్రకటించుకుంటాయి. రష్యా, భారత్, రష్యా, చైనా విషయంలో ఇలాంటి బంధమే ఉంటుంది. అమెరికా వంటి దేశాల నుంచి ఎలాంటి ఒత్తిడులు ఎదురైనా అవి కలిసే ఉంటాయి. అయితే ఇప్పటి వరకు రష్యానే కాకుండా అమెరికా కూడా భారత్కు మిత్రదేశంగానే భావించాం. కానీ ట్రంప్ తీరు అమెరికా కుటిల బుద్ధిని మరోసారి బయటపెట్టింది. భారత్ అంటే కడుపులు ఎంత కుట్ర ఉందో ఇప్పుడు అర్థమైంది. మరి ఇలాంటి సమయంలో భారత్ ఏం చేయాలి? టారిఫ్ల పేరుతో ట్రంప్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మనమే ట్రంప్ను బ్లాక్మెయిల్ చేయాలంటే ఏం చేయాలి? ట్రంప్ టారిఫ్ల విషయంలో భారత్ నుంచి రియాక్షన్ ఎలా ఉన్నాయి? ట్రంప్కు బుద్ధి చెప్పాలంటే మనం ఏం చేయాలి? డొనాల్డ్ ట్రంప్ మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. భారత్ ఉత్పత్తులపై 25% సుంకాలు విధించారు. పైగా రష్యా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నందుకు అదనంగా ఫైన్ కూడా ఉందని చెప్పారు. ఇదే సమయంలో మన శత్రు దేశమైన పాకిస్తాన్తో చమురు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. భారత్పై సవిత తల్లి ప్రేమ కురిపిస్తూ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను భారతీయులు అసలు ఏమాత్రం సహించడం లేదు. ఇప్పటి వరకు అమెరికాను ప్రపంచ దేశాల పెద్దన్నగా భావించి అందరూ స్నేహాన్ని కొనసాగించారు. కానీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇతర దేశాలను తక్కువ చేయడం, చీఫ్గా చూడటం, తమ దయతోనే ఆ దేశాలు బతుకుతున్నట్లు చూడటం ఎక్కువైపోయింది. దీనికి అమెరికాపై ఇతర దేశాలు ఎక్కువ ఆధారపడటం కూడా ఒక కారణం. అయితే ఇప్పటి వరకు ఉన్న అమెరికా అధ్యక్షులు తమపై ఇతర దేశాలు ఆధారపడినా ఎవరు ఇలా బ్లాక్మెయిల్ చేయలేదు. సమాన గౌరవం ఇచ్చారు. కానీ ట్రంప్ మాత్రం అమెరికన్ ప్రజలను సంతృప్తిపరచడానికి అవసరమైతే ఇతర దేశాల అధ్యక్షులను పబ్లిక్గా అవమానించడానికి కూడా వెనకాడటం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ట్రంప్ ఈ విధంగానే అవమానించారు. అసలు ట్రంప్ తీరేంటి? ఇతడికి ఎలా బుద్ధి చెప్పాలి? ఇప్పుడు భారత్ ఏం చేయాలి? రష్యా, భారత్ మధ్య బంధం ఎంతో గొప్పది. ఒక దేశానికి అవసరమైనప్పుడు మరో దేశం సహాయపడతాయి. ఎంతో నమ్మకమైన భాగస్వాములు. అయితే అమెరికా మనతో మంచిగా ఉన్నా అంత నమ్మే పరిస్థితి లేదు. మనకు మిత్రుడిగా నటిస్తూనే మన శత్రు దేశమైన పాకిస్తాన్కు అమెరికా సహకరిస్తుంది. ఇది ఇప్పటి విషయం కాదు. భారత్ అణుబాంబు తయారు చేసినప్పటి నుంచి అమెరికా ప్రతి విషయంలోనూ మనకు అడ్డుపడుతూనే ఉంది. ప్రపంచంలోని ఏ దేశము అమెరికా కంటే పెద్దదిగా, బలంగా ఉండకూడదు. ఒకవేళ ఏ దేశమైనా అలా ఎదుగుతుందని అనిపిస్తే కుట్రలు చేయడం అమెరికాకు కొత్తేం కాదు. ఎప్పుడూ తమ మోచేతి నీళ్లు తాగాలని అమెరికా భావిస్తుంది. ఒకవేళ ఏ దేశమైనా తమ ఆధిపత్యానికి అడ్డుపడితే ఆంక్షలు విధించడం, ఇతర దేశాలను పురిగొల్పి యుద్ధాలను సృష్టించడం, అణుబాంబు తయారు చేస్తుందనే బూచి చూపించి ఆ దేశాలను నాశనం చేయడం అమెరికా చరిత్రలోనే ఉంది. చాలా ముస్లిం దేశాలు ఇలానే అమెరికా ఒత్తిడులకు లొంగిపోయాయి. కొన్ని ఎదిరించి వెనక్కు తగ్గాయి. అయితే అమెరికాను మొదటి నుంచి గట్టిగా ఎదుర్కొంటున్న దేశాల్లో రష్యా, చైనా ముందు వరుసలో ఉంటాయి. అమెరికా ఎన్ని కుట్రలు పనినా రష్యా, చైనా ఏమాత్రం తగ్గలేదు. రష్యా అమెరికాకు ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ప్రపంచ దేశాల నుంచి రష్యాను దూరం చేయాలని అమెరికా ఎన్నో కుట్రలు చేసింది. వాటిని తట్టుకుని రష్యా నిలబడింది. ఈ విషయంలో భారత్ కూడా రష్యాకు సహకరించింది. చైనా కూడా అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించింది. అందుకే చుట్టుపక్కల దేశాలతో చైనాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది అమెరికా. చైనా విషయంలో భారత్ను అమెరికా ఓ పావుగా వాడుకుంది. భారత్, చైనా మధ్య అసలు గొడవలేంటి? సరిహద్దు సమస్యలు తప్ప రెండు దేశాల మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. రెండు దేశాలు ఆర్థిక శక్తులుగా ఎదిగేందుకు పోటీ పడుతున్నాయి. ఇలాంటి విషయాల్లో విభేదాలు తప్ప వేరే గొడవలు లేవు. ఇవే సమస్యలు చాలా సంవత్సరాల నుంచి భారత్, చైనా మధ్య అడ్డగోడలు కట్టాయి. ఇవే సమస్యలు చైనాను పాకిస్తాన్కు దగ్గర చేశాయి. రష్యా, భారత్ మంచి మిత్రులు. రష్యా, చైనా చాలా మంచి మిత్రులు. కానీ భారత్ మాత్రం చైనాకు అంత దగ్గర కాలేదు. దీనికి చైనా పాకిస్తాన్కు దగ్గర కావడం, అమెరికా వెనక నుంచి భారత్ను ఎగదోయడం కారణం కావచ్చు. అమెరికా తర్వాత ఆ స్థాయిలో ఆ దేశాన్ని సవాలు చేసే దేశాల్లో చైనా, భారత్ ఉంటాయి. జనాభా ఎక్కువగా ఉండటం ఈ రెండు దేశాలకు ఒక అదనపు బలం. అందుకే చైనాను నేరుగా ఎదుర్కొంటూ భారత్తో మాత్రం మంచిగా ఉంటున్నట్టు అమెరికా వ్యవహరిస్తుంది. ఏవో చిన్న చిన్న లాభాలు తప్ప భారీ స్థాయిలో అమెరికా ఇది మనకు చేసిన మేలు అనేలా ఒక్కటి కనిపించదు. ఈ సహాయాలు కూడా చైనా విషయంలో వ్యూహాత్మకంగా భారత్ను వాడుకోవాలనే ఆలోచన అమెరికా విషయంలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు టారిఫ్ విషయంలో రష్యా నుంచి భారత్ లబ్ధి పొందడాన్ని కారణంగా చూపిస్తున్న ట్రంప్ చైనాకు దగ్గరగా ఉన్న పాకిస్తాన్ విషయంలో ఎందుకు లేదు? ఎందుకంటే పాకిస్తాన్ కంటే భారత్ వల్లే అమెరికాకు ఆధిపత్య సమస్య వస్తుంది కాబట్టి. పాకిస్తాన్ అమెరికాను ఢీకొట్టే స్థాయికి ఏమాత్రం ఎదగలేదు. కానీ భారత్ విషయం అలా కాదు. ఆర్థికంగా చాలా ఎదుగుతుంది.
మరో 10 ఏళ్లలో భారత్ ప్రగతి ఊహించని స్థాయిలో ఉంటుంది. దీనికి రష్యా సహకారం కూడా ఉంది. అందుకే ట్రంప్ ఇలా భారత్ ఎదుగుదలను చూసి అసూయపడుతున్నారనే మాట వినిపిస్తుంది. భారత్ ఇప్పుడు ఏం చేయాలి? అమెరికా ఆధిపత్యాన్ని, పొగరును అణిచివేయాలంటే ఒకటే పరిష్కారం. చైనా, భారత్ తమ మధ్య ఉన్న మనస్పర్ధలను పక్కన పెట్టి ఏకం కావాలి. అంటే భారత్, రష్యా, చైనా కలిసి ఒక బలమైన శక్తిగా ఎదగాలి. అప్పుడే అమెరికా ఆటలు కట్టించవచ్చు. ఇది ఆర్థికంగా, సైనికంగా 3 దేశాలకు ఎంతో బలం. అయితే ఇది అంత సామాన్య విషయం కాదు. చైనా, భారత్ మధ్య పూర్తిగా గొడవలు చల్లారి దృఢమైన బంధం ఏర్పడాలంటే చాలా మార్పులు జరగాలి. ముఖ్యంగా చైనా సరిహద్దు ఆక్రమణలు వంటి చిల్లర పంచాయతీలను మానుకోవాలి. ఎంత ఎదిగినా చైనా చుట్టుపక్కల దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం పనిగా పెట్టుకుంది. ఈ విషయంలోనే ఇతర సరిహద్దు దేశాలతో చైనాకు శత్రుత్వాన్ని పెంచుతుంది. భారత్తో చైనాకు గొడవలు రావడానికి కూడా ఇదే కారణం. అయితే భారత్, చైనా రెండు తమ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పోటాపోటీగా ఎగుమతి చేస్తున్నాయి. ఇది కూడా 2 దేశాల మధ్య కాస్త దూరాన్ని పెంచాయి. దీనివల్ల ఆర్థిక ప్రగతిపై 2 దేశాల మధ్య కాస్త పోటీతత్వం దూరాన్ని పెంచుతుంది. అయితే సరిహద్దు సమస్యల కంటే అమెరికాను ఎదుర్కోవడమే పెద్ద అంశమని, దీనికోసం భారత్తో కలవాలనే ఆలోచన చైనా మదిలో రావాలి. పాకిస్తాన్కు సహాయం చేస్తుందనే కారణంతో చైనాను దూరంగా పెట్టకుండా నేరుగా చైనాతో చర్చలు జరిపి దగ్గర కావాలి. అప్పుడు అమెరికా ఎలాగైనా దారికి వస్తుంది. ఎందుకంటే భారత్, రష్యా, చైనా కలిస్తే అమెరికా ఆధిపత్యం సాగదు.